అంశము తండ్రి. ఈ తండ్రి అనే మాట అర్థాన్ని మనం చూసినప్పుడు ఈ లోకంలో చాలా విధంగా చాలా రకరకాల అర్థాలతో మనం తండ్రి అంటే నాన్నని, మరి అబ్బా అని, అయ్యా అని, ఆయా ప్రాంతాలలో ఆయా వాడిక భాషలో ఏదైతే ఉందో ఆ భాషలో మనము కొనసాగించుకుంటూ ఉంటాం. అయితే అతి శ్రేష్టమైన ఈ తండ్రి అనే మాటను మరి మొదటిగా దేవుడే ధరించాడు. దేవుని యొక్క ప్రతిష్టత పెంచే మాటగా తండ్రి అనే మాట మనకు కనబడుతూ ఉంటుంది. అందరికీ పైవాడు. అలాగే తండ్రి అంటే క్రియేటర్, అంటే సృజించేవాడు. తండ్రి అనగా సృజించేవాడు, పుట్టించేవాడు, ఇదిగో అందరికీ పైవాడు. అటువంటి తండ్రి అనే నామాన్ని మరి దేవుడు చాలా త్యాగపూరితంగా మరి కుటుంబ వ్యవస్థని ఏర్పరిచి కుటుంబ యజమానికి ఆ నామాన్ని ధరింపచేశాడు. ఇది ఎవరికి అర్థం కాని మర్మం. ఎందుకు అర్థం కాలేదు అంటే, కుటుంబ వ్యవస్థలో తండ్రి పెద్దవాడిగా ఉంటాడు, ఆయన యజమానుడిగా ఉంటాడు. ఆ తండ్రి నుంచి ఉత్పత్తిదారుడు, తండ్రి అంటే ఉత్పత్తిదారుడు. దేన్ని ఉత్పత్తి చేస్తాడు అంటే తన భార్య నుంచి ఆ యొక్క కుటుంబాన్ని విస్తరింపచేయడానికి ప్రధానమైన వ్యక్తి తండ్రి. ఆయన కుటుంబ ఉత్పత్తిదారుడు. ఆ కుటుంబం నుంచి అనేక పిల్లలను ఉత్పత్తి చేసే ఒక సాధనం. ఈయన కూడా లోకంలో ఈయన కూడా క్రియేటర్. ఈయన కూడా అత్యంత శక్తివంతుడు కుటుంబానికి. కాబట్టి తండ్రి అనే నామాన్ని మరి చాలా మన ప్రాధాన్యత ఇవ్వవలసిన వారిగా ఉన్నాం. అందుకే ప్రభు అంటాడు, పిల్లల విషయంలో చాలా విధేయతగా చెప్పాడు. మరి తండ్రిని తల్లిని మరి ప్రేమించమన్నాడు. అలాగే వారిని ఆశీస్సులు పిల్లలు కోరుకోవాలని కోరుకున్నాడు. తల్లిదండ్రులను ఎవరైతే ప్రేమిస్తారో, తల్లిదండ్రులను ఎవరైతే సన్మానిస్తారో వారి భూమి మీద దీర్ఘాయుష్మంతులుగా ఉంటారని కూడా వాగ్దానాన్ని అందించాడు. ఇంత గొప్ప ఆధిక్యత ఎవరిది అంటే సర్వ సృష్టికర్త అయిన దేవుని యొక్క నామమే తండ్రి. ఆయన అందరికంటే పైగా ఉన్నవాడు. ఆయన ఉన్నవాడు, అనువాడు, తన్ను తాను ఆయనే కలగజేసుకున్నవాడు. అందుకే ఆయన నామము యెహోవా, ఎలోహిం. ఆయన మోషే ఒకనాడు అడిగాడు, మీ నామం ఏంటయ్యా అని. నేను ఉన్నవాడిని అని చెప్పాడు. ఆయనకి ఆదియు అంతము లేదు. ఆయన నిన్న నేడు ఏకరీతిగా ఉన్నాడు. అటువంటి నామము తండ్రి అయిన దేవుడు కుటుంబ పెద్ద అయిన మన తండ్రి గారికి ఆయన నామాన్ని ధరింపచేశాడు. ఈరోజు మనం తండ్రి అంటే ఆయన మనం గౌరవించలేకపోతూ ఉంటాం. చాలా కుటుంబాల్లో తండ్రికి వాల్యూ ఉండదు. అది మనం ఎందుకు అలా చేస్తున్నాము అంటే ఆ నామానికి ఉన్న ఆధిక్యత మనం ఎరగకే పొరబడుతున్నాం. ఈరోజు అసలు ఈ తండ్రి అనే నామము దేవునికి ఉందా లేదా అనేది నిక్షిప్తంగా, క్లుప్తంగా దేవుని యొక్క సన్నిధిలో మనం నేర్చుకోవడానికి ప్రయత్న పడదాం. ఈయన జన్మను కలిగించేవాడు, అలాగే కుటుంబాన్ని సంరక్షించేవాడు, కుటుంబాన్ని పోషించేవాడు, కుటుంబాన్ని కాపాడేవాడు. తండ్రి ప్రతి కుటుంబానికి కూడా ఒక హీరో. ప్రతి కుమారుడికి కుమార్తెకు కూడా తన తండ్రి హీరోగా కనబడుతూ ఉంటాడు. అయితే ప్రియమైన దేవుని పిల్లలారా, మనందరికంటే పైగా ఉన్నవాడు సర్వశక్తిమంతుడైన దేవుడు. ఆయనే తండ్రి అని పిలిపించుకోవడానికి ఇష్టపడ్డాడు. ఆ నామాన్ని మనకు ధరింపచేయడానికి కూడా
ఆయన ప్రేమను మనకు తెలియపరచడానికి ఇష్టపడ్డాడు. దానిని మనము కీర్తనాకారుడైన దావీదు వద్దకు వెళ్ళి మనం నేర్చుకోవడానికి ప్రయత్నం పడదాం. కీర్తనాకారుడైన దావీదు 89వ కీర్తనలో 26వ చరణంలో ఈ రీతిగా మాట్లాడుతూ ఉన్నాడు. ఆయన ఏమంటున్నారంటే, నీవు నా తండ్రివి. ఆయన ప్రార్థన అండి. నీవు నా తండ్రివి, నా దేవుడు, నా రక్షణ దుర్గము అని అతడు నాకు మొర్రపెట్టును. దేవుని హృదయాంతర్యాలలో మన నుంచి కోరుకుంటున్నాడు ఆయన. మనం ఎలాగా ప్రార్థించాలట, ఆయనకు మనం ఎలా మొర్రపెట్టాలట, ఆయన యొక్క హృదయ వాంఛను, హృదయ ఆశను ప్రభు ఈ రీతిగా తెలియపరుస్తూ ఉన్నాడు. నీవు నా తండ్రివి, నా దేవుడువు, నా రక్షణ దుర్గము అని అతడు నాకు మొర్రపెట్టును. ఈరోజు సింగులర్గా తీసుకోవాలి. నీవు 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 ఎవరైనా దేవుని యొక్క పాదాల యొద్దకు వెళ్ళాలి అనుకున్నప్పుడు, దేవుని సన్నిధిలో ఆయనకు మొర్రపెట్టాలనుకున్నప్పుడు మనం పలకవలసిన మాటలు ఏంటంటే, నీవు నా తండ్రివి అని ఒప్పుకోవాలి. ఎప్పుడైతే నువ్వు నా తండ్రివి అని ఒప్పుకున్నావో అప్పుడు ఆయన మహిమపరచబడతాడు. ఎలా మహిమపరచబడతాడు? ఆ తండ్రి సృష్టికర్త అయిన దేవుడిగా ఉన్నాడు. ఆ తండ్రి సమస్తాన్ని క్రియేట్ చేసిన సర్వశక్తిమంతుడిగా ఉన్నాడు. ఆయన ఎలోహిం, ఆయన ఆల్మైటీ గాడ్. ఆయనను నువ్వు తండ్రి అని సంబోధించినప్పుడు ఆయన నామము మహిమపరచబడుతుంది. దేవుడు అనే దానికంటే కూడా తండ్రి అని పిలిస్తే ఆయన ఇష్టపడేవాడిగా ఉన్నాడు. ఆ హృదయాన్ని, ఆ మనస్సును కుమారుడైన వాక్యమైన క్రీస్తు గుర్తెరిగారు. ఆయన హృదయాన్ని తెలిసినవాడు, తండ్రి యొక్క హృదయ అంతర్యాలను తెలిసినవాడు కుమారుడు. కాబట్టి కుమారుడు చక్కగా తండ్రి యొక్క హృదయ వాంఛలను ఈ రీతిగా తెలియపరుస్తూ ఉన్నాడు. ఒక్కసారి మత్తయి సువార్తకు వెళదాం. మత్తయి సువార్త 23వ అధ్యాయంలో 9వ వచనాన్ని యేసుక్రీస్తు ప్రభువారు వాక్యమైన దేవుడు శరీరాన్ని ధరించి ఈ లోకంలో సంచరిస్తూ శిష్యులతో చెప్తున్న మాట, అద్భుతమైన స్టేట్మెంట్ ఇది. దేవుడు తన నోటి ద్వారా ఒక గొప్ప స్టేట్మెంట్ని ఇచ్చాడు. ఆ స్టేట్మెంట్ చదువుతున్నాను చూడండి. మరియు భూమి మీద ఎవరినికైనాను తండ్రి అని పేరు పెట్టవద్దు. అబ్బా, చూడండి, నాకు చాలా భయం అండి. పిల్లలు నాన్న అని పిలుస్తారు నన్ను. అమ్మ మా తండ్రి గారండి అంటది. నాకు అనిపించుకోవడం నాకు ఇష్టమే. మన అమ్మగారు నన్ను మా తండ్రి గారండి అంటే నాకు చాలా ఇష్టమే. ఒకవేళ జాన్ గారు లేదా అబ్రహాం గారు నన్ను తండ్రి గారు అంటే నాకు ఇష్టమే. కానీ నాకు ఎందుకు భయం అంటే, ఈ వాక్యాన్ని బట్టి నేను భయపడతాను. ప్రభు స్టేట్మెంట్ని బట్టి భయపడతాను. ప్రభు ఏమంటున్నాడంటే, మరియు భూమి మీద ఎవరికైనాను తండ్రి అని పేరు పెట్టవద్దు. ఎందుకని? ఇది ఆయనకు తగిన నామము. తండ్రి అనే నామము ఆయనదే అంటూ 2వ పాదంలో ఆయన ప్రాముఖ్యమైన విషయాన్ని తెలియపరుస్తూ ఉన్నాడు. ఒక్కడే మీ తండ్రి, ఆయన పరలోకమందున్నాడు. అబ్బా, ఎంత అద్భుతమైన మాట అండి. ఒక్కడే తండ్రి. ఆ ఒక్కడు ఎక్కడున్నాడట? పరలోకమందున్నాడు. ఆయనే మరి మన తండ్రి అని చెప్పి యేసుక్రీస్తు ప్రభువారు మనందరికీ తెలియపరుస్తూ ఉన్నాడు. ఈ తండ్రి అనే నామాన్ని కుటుంబ వ్యవస్థ ద్వారా ఆయన ప్రేమను, ఆయన క్రియేటివిటీని, ఆయన యొక్క ఆ జన్మింపజేసే శక్తిని, పుట్టింపజేసే ఆధిక్యతను అనేకులకు అందివ్వాలనే ఉద్దేశంతో తండ్రి ఏం చేశాడు అంటే, ఒక కుటుంబ వ్యవస్థను స్థాపించి
కుమారుని ప్రేమ, తండ్రి యొక్క ప్రేమ, కుటుంబ వ్యవస్థ సమస్తాన్ని కూడా ఆయన ఏం చేశారంటే మన ద్వారా ఆయన మహిమ తెచ్చుకోవడానికి బయలుపరిచారు. కాబట్టి ప్రియమైన దేవుని పిల్లలారా, శారీరక సంబంధమైన తండ్రికి ఈ నామాన్ని ఇచ్చి పరలోకముందున్న తండ్రిని గూర్చి జ్ఞాన సంపదను మనం తెలియపరచబడడానికి మనం గ్రహించుకోవడానికి మన తండ్రిని చూసి పరమందున్న తండ్రి యొక్క గుణలక్షణాలను తెలుసుకోమని ప్రభు తెలియపరిచారు. తండ్రి అయిన దేవుడు నీకు తండ్రిని అప్పగించాడు. ఇప్పుడు మన తండ్రి స్థానంలో ఉన్న మనము ఏ గుణగణాలు కలిగి ఉండాలి? కుటుంబ పెద్దకి ఏ గుణగణాలు కలిగి ఉండాలి అంటే, పరమందున్న తండ్రి ఎలా అయితే క్రియేటర్గా ఉన్నాడో, ఎలాగైతే ఒక బిడ్డకు జన్మనివ్వటానికి ఆయన ఈయన్ని ఏర్పరచుకున్నాడో, ఆయనకు తగిన రీతిగా మన కుటుంబ వ్యవస్థలో ఉన్న మన తండ్రి ఆ రీతిగా జీవించాలి. అందుకే యేసుక్రీస్తు ప్రభువారు యోహాను సువార్తలో ఒక మాట అంటూ, తండ్రి ఏమి చేయునో కుమారుడు అదే చేయునని మరొక స్టేట్మెంట్ను ఆయన మనకు తెలియపరిచారు. ఈరోజు ప్రియమైన దేవుని పిల్లలారా, తండ్రి స్థానంలో ఉన్న మనము ఏ రీతిగా జీవిస్తున్నామో పిల్లలు కూడా ఆ రీతిగా జీవిస్తారు. ఇది సత్యము. ఈ లోకములో 2 రెళ్ళు 4 అని ఎలా అయితే కన్ఫర్మో, తండ్రి చేసే పనులను చూసి కుమారుడు కూడా అదే పనులు చేస్తాడన్నది కూడా అంతే సత్యము. కాబట్టి తండ్రి స్థానంలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా పరలోకముందున్న తండ్రి వలె కుటుంబాన్ని సంరక్షించుకోవాలి, కుటుంబాన్ని పోషించుకోవాలి. ఇదిగో సంతాన ఉత్పత్తిని చేయాలి. క్రియేటర్ ఎవరు క్రియేట్ చేస్తారంటే తండ్రి ద్వారానే క్రియేటర్. కాబట్టి మన తండ్రి మనకి క్రియేటర్, ఈ శరీర సంబంధమైన తండ్రి. అలాగే పరమందున్న తండ్రి మనందరికీ ఆయన తండ్రిగా ఉన్నాడు. కాబట్టి ఇటువంటి నామము ఎవరిదట? ఆయనది. ఈ నామాన్ని ఎంతో ప్రేమతో ఈ లోకానికి అందించారు, మనం పొందుకున్నాం. ఈరోజు వివాహము ఎందుకు అన్ని విషయంలో ఘనమైనది అంటే, ఇదిగో వివాహ వ్యవస్థ ద్వారా ఒక యవనుడు తండ్రిగా రూపాంతరపు చెందే స్థితి, ఆ తండ్రి యొక్క స్థానాన్ని ఆక్రమించబోతూ ఉన్నాడు. ఆ తండ్రి యొక్క పిలుపుకు ఆయన అర్హుడిగా మార్చబడతా ఉన్నాడు. దీనికి ఎవరు సాక్షులు అంటే, ఇదిగో తండ్రి అయిన దేవుడే దీనికి సాక్షి, కుమారుడై ఉన్న వాక్యమే సాక్షి, ఆ పరిశుద్ధాత్మ దేవుడే ఆ వివాహ బంధానికి సాక్ష్యము. అందునిమిత్తమే వివాహము అన్ని విషయములలో ఘనమైనదిగా ఉంది. కాబట్టి ప్రియమైన దేవుని పిల్లలారా, మీరు తండ్రి స్థానాన్ని, తండ్రి నామాన్ని ఆ యొక్క దేవాది దేవుడు మనకు అనుగ్రహించి ఉన్నాడు. కాబట్టి ఈ తండ్రి స్థానాన్ని మీరెవరు కూడా పాడు చేసుకోవద్దు. ఆ యొక్క స్థానాన్ని నిలవబెట్టుకోవడానికే ప్రయత్నపడండి. ఆ రీతిగా దేవుని నామము మీ ద్వారా మహిమపరచబడాలన్నదే దేవుని యొక్క అనాది సంకల్పము. ఈ సంకల్పానికి ఎవరు కూడా ఆటంకపరచబడకూడదు. ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క సంకల్పాన్ని బట్టి ముందుకు కొనసాగే బిడ్డలుగా ఉండాలి. కాబట్టి ప్రియమైన దేవుని పిల్లలారా, దేవుని ఆ నామాన్ని మనకు అనుగ్రహించారన్న కృతజ్ఞత కూడా మనం కలిగి ఉండాలి. ఎట్టి పరిస్థితుల్లో కూడా ఆ కృతజ్ఞతను మర్చిపోకూడదు. ఈరోజు తండ్రి పేరుకు తగినట్లుగా, తండ్రి నామానికి తగినట్లుగా జీవించలేని పరిస్థితి ఈరోజు మన మధ్య ఉంది. కాబట్టి ప్రియమైన దేవుని పిల్లలారా, తండ్రి స్థానం చాలా గొప్పది. తండ్రి నామాన్ని మనం ధరింపజేసుకుంటూ ఉన్నాం. మరి బిడ్డలు ఈరోజు తండ్రిని, పరలోకపు తండ్రికి సాదృశ్యంగా చూడవలసిన బిడ్డలు తల్లిని తండ్రిని కూడా దూషించేవారుగా, తల్లిని తండ్రిని ద్వేషించేవారుగా,
ఈరోజు పిల్లలు మనకు కనబడుతూ ఉన్నారు. కానీ ఈ తండ్రి అనే స్థానము కానీ, ఈ తండ్రి అనే నామము కానీ ఇది ఎవరిది అంటే ఆ పరలోకపు తండ్రిదే. అది యేసుక్రీస్తు ప్రభువారే మనకు తెలియపరిచారు. ఆ రీతిగానే కీర్తనలోనే 103వ కీర్తన 13వ చరణాన్ని కూడా ఈ రీతిగా తెలియపరుస్తున్నాడు దావీదు. తండ్రి తన కుమారుల ఎడల జాలి పడినట్లు యెహోవా తన యందు భయభక్తులు గలవారి ఎడల జాలి పడును అంటున్నాడు. ఈరోజు శరీర సంబంధమైన తండ్రి బిడ్డల మీద ఎలా జాలి పడతాడో అదే జాలిని ఆయన కూడా కలిగి ఉన్నాడట.